దేవునికి నువ్వు కావాలి, నువ్వే కావాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మిమ్మల్ని అనగా నిన్ను ముఖ్యంగా కొన్ని ప్రశ్నలు అడగబోతున్నాను. వాటికి జవాబు తెలిస్తే నీ మనసుకి ఆ జవాబు చెప్పు, తప్పకుండా ఆలోచిస్తుంది. ఇంతకీ ఆ ప్రశ్నలు ఏంటంటే, తల్లి గర్భంలో నుండి ఈ లోకంలో జన్మించిన తరువాతనే కదా ఈ లోకం ఉందని నీవు గ్రహించావు. సరే, కానీ అసలు నువ్వు పుట్టక మునుపు నువ్వు ఎవరు? నిన్ను కనిన తల్లిదండ్రులు వారు పుట్టక మునుపు వారు ఎవరు? ఎప్పుడైనా అసలు ఆలోచించావా? నిజం చెప్పండి. అయితే ఇప్పుడు ఒక్క నిమిషం ఆలోచించు. నీ మనస్సుని అడుగు, అసలు ఏమి చెప్తుందో. తెలియడం లేదు కదా? అవును, అలాగే మనం మరణించిన తరువాత మరో లోకం ఉంది మిత్రమా. అవునా? ఎలా తెలుస్తుంది అనిపిస్తుంది కదూ. పుట్టాక తెలిసింది ఈ లోకం ఉందని, మరణించిన తరువాత తెలుస్తుంది మరో లోకం అనగా మరొక లోకం ఉందని. సరే, కానీ ఇంకో ప్రశ్న, అసలు ఎందుకు పుట్టావు? ఏమైనా కారణం ఉందంటావా? ఆలోచించావా? అయితే ఒక్కసారి ఆలోచించు. దేవుడు చేసిన ప్రతి దానికి పనుందంట. అయితే నువ్వు కూడా వ్యర్థంగా అయితే జన్మించలేదు, ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. ఇంతకీ ఏంటా కారణం? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం ఇట్లా సాక్ష్యమిస్తుంది. దేవుడు ప్రేమ ద్వారా ఆయన దయా సంకల్పం చొప్పున ప్రతి ఒక్కరూ దేవుని కుమారులగుటకు జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ప్రేమ ద్వారా నిన్ను ఏర్పరచుకున్నాడు. ఇంతకీ ఎందుకు ఏర్పరచుకున్నట్టు? ఆయన కుమార్తెగా, ఆయన కుమారునిగా ఉంటావని. దేవుని కుమార్తెగా, కుమారునిగా ఉండాలంటే ఏమి చేయాలి? పరిశుద్ధత, నిర్దోషత్వము మన జీవితంలో ఉండాలి. ఈ పదాలు పలకడానికి చాలా ఈజీ, కానీ వాటి పరంగా జీవించడం చాలా కష్టం. కానీ ప్రయత్నిస్తే చాలా సులభం. ఇన్ని రోజులు ఎన్నోసార్లు దేవుణ్ణి గాయపరిచి ఉంటాము. తన కళ్ళ ముందే తన కూతురు, తన కుమారుడు చెడిపోతుంటే ఏ తల్లిదండ్రులు సంతోషంగా ఉంటారండి కదా? అలాగే దేవుడు కూడా నీ జీవితం చూసి ప్రతిరోజు ఏడుస్తున్నాడు. ఈ లోక ఆలోచనలు నీలో ఉండుట చేత, ఈ లోక ప్రేమ, ఈ మోహపు చూపు, త్రాగుడు, జారత్వము, వ్యభిచారము, భూతులు, అబద్ధాలు నీ జీవితంలో ఉన్నాయి కాబట్టే దేవుడు నిన్ను చూసి దుఃఖపడుతున్నాడు, ఏడుస్తున్నాడు. నిన్ను పుట్టించిన సృష్టికర్తకి అవంటే ఇష్టం లేదు. అయినా తెలుసో తెలియకో ఎన్ని రోజుల నుండి చేస్తూనే ఉన్నావు. నీ ఎదుట 2 దారులు ఉంచితే, ఒకటి పరలోకానికి దారి, 2 నరకానికి దారి. దేనికోసం బ్రతుకుతున్నావు? వాటిని నేను చూడలేదు కాబట్టి ఉన్నాయో లేవో ఎవరికి తెలుసు అని అనకు సుమి. ఎందుకంటే పుట్టాకే తెలిసింది ఈ లోకం ఉందని. మరణిస్తే కానీ తెలియదు మరొక లోకం ఉందని. ఎన్ని రోజులు వ్యర్థంగా అనగా పాపంలో బ్రతుకుతావు? రేపు నీదే అని గ్యారెంటీ ఇవ్వగలవా? రేపేమి జరుగుతుందో మనకు తెలియదు. మన బ్రతుకు ఏపాటిది? ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారము. కొద్ది సంవత్సరాలు ఉండే ఈ లోకం గురించి ఇంతలా ఆలోచిస్తున్నావు కదా. యుగ యుగాలు దేవునితో ఉండే దానికోసం ఆలోచించవా? అవును, ఈ క్షణమైనా ఒక్కసారి నీ బ్రతుకు మార్చుకో. ఒక ఉద్దేశంతోనే ఈ భూమి మీదకి వచ్చావు, తప్పకుండా దానికోసం పోరాడు. ఇంతకీ ఏంటో ఆ ఉద్దేశం అర్థమైందా? నువ్వు దేవుని కుమారునిగా, కుమార్తెగా కావాలి. నీ పాత రోత జీవితాన్ని విడిచిపెట్టు, దేవుని కోసం బ్రతుకు. నరకం ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే దేవుడు ఆ మహిమ ప్రదేశం విడిచి శరీరధారిగా వచ్చి మన పాపాల కోసం రక్తం కార్చి చనిపోయాడు. ఆ రక్తంలో నీ పాపాలు కడుక్కోవా? ఈరోజే దేవుని సొంత రక్షకునిగా అంగీకరించవా? బాప్తిజం పొందవా? నరకం భయంకరమైన వేదన ప్రదేశం, అగ్ని ఆరని పురుగు చావని ప్రదేశం. దయచేసి అర్థం చేసుకోగలరు.
నువ్వు ఎంత ఘోర పాపివైనా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయనకు నువ్వు కావాలి, నువ్వే కావాలి. ఇంతకీ నిన్నింతలా ప్రేమిస్తున్న దేవుడెవరో తెలుసా? నిన్ను పిచ్చిగా ప్రేమిస్తున్న యేసుక్రీస్తు, మన సొంత రక్షకుడు. రిటన్ బై జాషువా రాజు.